మన యొక్క ఫీలింగ్స్ కానీ మన యొక్క ఉద్యమాలను కానీ అసలు ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించేటట్టుగా భారతీయ జనతా పార్టీ తయారవుతుంది తప్పితే ఇంకొకటి లేదు. వాళ్ళ ఎంపీ అట్లా అంటే ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి. నీకేం తెలుసు తెలంగాణ ఉద్యమాలు అని చెప్పి తెలంగాణ ఎంపీలు లేసి వెనకాల ఎగబడాలి. కానీ అటువంటి పరిస్థితే లేదు. అసలు సైలెంట్గా ఎక్కడోడు అక్కడ బీజేపీ ఎంపీ కూర్చున్నాడు, ఎక్కడోడు అక్కడ కాంగ్రెస్ ఎంపీలు కూర్చున్నారు. అసద్ భాయ్ అయితే అసలే మాట్లాడలేదు. కాబట్టి ఎవరు కూడా 17 ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఎలక్ట్ అయితే 17 మంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం చాలా దారుణం. ఇవాళ నిన్న ప్రజల నుంచి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత తర్వాత ఏదో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఏదో ప్రొటెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ ప్రొటెస్ట్ వాళ్ళు ఫోటోలకు పోజులు ఇస్తారా లేకపోతే పిఆర్ స్టంటా ఏందో తెలియదు. కానీ నిజంగా తన తల్లిని ఒక మాట అంటే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేటాడు నిజమైన కొడుకు అవుతాడు. అంతేగాని రేపు పొద్దున ఆలోచించుకొని కార్యక్రమం పెట్టుకొని చేసేటోళ్ళని కొడుకు అన్నారు. వాళ్ళను డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని మరీ ప్రూవ్ చేసుకుంటా ఉంటారు. సుమారుగా 1200 మంది ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు తొలిదశ నుంచి 100 మంది చనిపోయారు. సో అలాంటి తెలంగాణని ఇంత కించపరిచినటువంటి మాటలు అంటుంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఆ సభలో ఉండి కూడా కనీసం మాట్లాడలేదు. కానీ ఈరోజు కిషన్ రెడ్డి మాత్రం ఇటు ఆయన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఒకటి మనల్ని అవమానిస్తున్నా మాట్లాడకపోవడం, రెండవది డీలిమిటేషన్ వల్ల మనకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉంటే అయితే మేము చెప్పేదాన్ని ఒప్పుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చుండి అనే దాకా వచ్చినారంటే వాళ్ళు ఎంత గర్వంతో ఉన్నారు, ఎంత ఆరోగెన్స్తో ఉన్నారంటే తెలంగాణ ప్రజలందరూ కూడా నోరు మూసుకొని వాళ్ళు ఎట్లా డీలిమిటేషన్ చేస్తే మనం అట్లా చూడాలని చెప్తున్నారు. కానీ నేను తెలంగాణ ప్రజలకు పిలిపిస్తా ఉన్నా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు 3.13% ఉంది పార్లమెంట్లో, అది పెరగాలి. వీళ్ళు ఏమంటున్నారు, అది 3.18% అవుతుంది అంటున్నారు. అంటే 0.5% పెరుగుతుంది. మనకి ఇప్పటికే ఏమొస్తలేదు. 0.5% మనకు పెరిగి యూపీ వాళ్ళకు 10% 20% పెరిగితే దానివల్ల మనకి ఏం లాభం ఉంటుంది?